నెలకోసారి పండుగొచ్చినా, ఇంటికి అప్పుడప్పుడు చుట్టాలొచ్చినా స్వీట్ అనగానే ఫస్ట్ అదే గుర్తుకొస్తుంది. అదే గులాబ్ జామ్. ఈజీ వేలో నేను నేర్పిస్తా ఇప్పుడు. చెల్లో ఇగ మొన్న డీమార్ట్‌కెళ్తే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని గులాబ్ జామ్ ప్యాకెట్స్ దొరికినాయి. ఇక మనం ఫ్రీగా వస్తే ఫినాయిలే వదిలిపెట్టము. సో, ఇది ఎలా వదిలిపెడతాను నేనింక. పిండి మొత్తాన్ని ఒక ప్లేట్‌లోకి వేసుకొని, ఒక 2 స్పూన్ల ఘీ వేసుకొని మెత్తగా పిసుక్కోవాలి. దాని తర్వాత కొన్ని కొన్ని పాలను యాడ్ చేస్తూ పిండి మొత్తాన్నయితే సాగిస్తూ మొత్తం కలుపుకోవాలి. ఇక 5 నిమిషాల పాటు పక్కన పెట్టిన తర్వాత ఇలా అన్నీ చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. తర్వాత నూనె కొంచెం వేడయిన తర్వాత అందులోకి ఒక్కొక్కటిగా వేసుకొని కొంచెం బ్రౌన్ షేడ్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వకుండా కొంచెం వేడెక్కగానే వేసుకోవాలి. ఈ టైంలోనే కొంచెం షుగర్‌లోకి వాటర్ యాడ్ చేసి కొంచెం చిక్కదనం రాగానే ఒక 2 ఇలాచీ దంచి పౌడర్ లాగా చేసి వేసుకోవాలి. కొంచెం చిక్కదనం రాగానే పానకంలాగా రాగానే వేయించి పెట్టుకున్న గులాబ్ జాములు అందులోకి వేసేసుకొని ఒక 15 నిమిషాల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తింటే చాలా సాఫ్ట్‌గా, స్వీట్‌గా గులాబ్ జాములయితే యమ్మీ యమ్మీ చాలా బావుంటుంది. అండ్ మీరు కూడా ట్రై చేయండి. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.